తమిళనాడు 2026 ఎలక్షన్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2034 సీట్లల్లా టీవీకే 108 సీట్లు కొట్టింది. అసలు నన్ను అడిగితే ఎన్టీ రామారావు రికార్డ్ పోయింది. ఇప్పుడు నాకు తెలిసి బగబగ మండుతున్నది ఎవరికేనంటే ప్రజారాజ్యం పెట్టి అవమాన పాలైన చిరంజీవికి అయితే నిద్ర కూడా పట్టదు. జనసేన పార్టీ పెట్టి కంప్లీట్ గా 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు అపోజిషన్లో కాదు, ఆయన ఓడిపోవటమే కూడా గురైండు. దక్షిణాన ఒక పాయింట్ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రతిసారి మర్చిపోతుంది. ఏందనంటే డిఎంకే మీద, అన్నా డిఎంకే మీద అత్యంత కోపం ఉండే తమిళనాడు ప్రజలు. ఎప్పుడు ఇక వీళ్ళ దాంట్లో నుంచే మనం చూస్ చేసుకోవాలనా, వీళ్ళను మించి మనకు వేరే నాయకుడు దొరకడా అని ఆలోచిస్తున్న తరుణంలో టీవీకే ఒక ఆల్టర్నేటివ్ లాగా ఎదిగింది. విజయ్ జోసెఫ్ వెనకటికి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయిండు. రాజకీయాలు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఓటమి రుచి చూసిన కేసీఆర్కి పక్కా తెలుసు షికార్ ఏ రకంగా చేయాలి అని. గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాసి పెట్టుకోరి తమిళనాడులో భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అన్నా డిఎంకేకేని లేదా డిఎంకేకేని డిఫెక్షన్స్ ఉంటాయి, పార్టీ మారుతారు. సేమ్ తెలంగాణ రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ మూతి మీద దంతాడు, ఫుల్ మెజారిటీతో టీవీకే నడుపుతాడు. ఆ విజయ్ కొత్తగా వచ్చింది కదా, ఇంత చాతుర్యం ఉంటుంది అని అంటే మల్లన్న పిత్తాతే మల్లన్న పిత్తాతే అప్పుడు పోడే 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 ఇరకు పోడే కన్నాళే అన్నీ వస్తాయి బయటికి. చూడు ఇప్పుడు గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇవాళ మనము తమిళనాడు 2026 ఎలక్షన్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2034 సీట్లల్లా టీవీకే 108 సీట్లు కొట్టింది. టీవీకే వచ్చింది. అసలు నన్ను అడిగితే ఎన్టీ రామారావు రికార్డ్ పోయింది. ఇప్పుడు నాకు తెలిసి బగబగ మండుతున్నది ఎవరికేనంటే ప్రజారాజ్యం పెట్టి అవమాన పాలైన చిరంజీవికి అయితే నిద్ర కూడా పట్టదు. ఈవెన్ సనాతన సైనికుడు, జనసేన పార్టీ పెట్టి కంప్లీట్గా 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు అపోజిషన్లో కాదు, ఆయన ఓడిపోవటమే కూడా గురైండు. బట్ విజయ్ జోసెఫ్ అట్లెట్లా 108 సీట్లు కొట్టిండు అనేది కూడా ఒక వింతైన ప్రశ్న. దీని మీద భారతీయ జనతా పార్టీ చాలా తీవ్ర స్థాయిలో సమీక్ష చేయాలి. బికాస్ భారతీయ జనతా పార్టీ వెనకటి ఓట్ షేర్ 11% ఉంటే అన్నమలై టైంలో, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 3%కి పడ్డది. రాజకీయంగా కొన్ని ఎట్లుంటాయంటే ఫ్రెండ్స్, హాతీకే దాత్ దికానేకే అలగ్, హాతీకే దాత్ చపానేకే అలగ్. ఏనుగు దంతాలు బయటికి కనిపించేది ఒకటి ఉంటుంది, ఏనుగు దంతాలు తిననీకే వేరే ఉంటాయి. సో టీవీకే రాజకీయాల దగ్గర కూడా మనం తీసుకొని కరెక్ట్గా చూస్తే ఇవాళ డిఎంకే కంటే, అన్నా డిఎంకే కంటే ఇవాళ టీవీకే పార్టీ 108 సీట్లు కాడికి వచ్చింది అని అంటే అది పొరగల మజాక్ కాదు. దేర్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బీ లర్న్ ఫ్రమ్ టీవీకే. ఫస్ట్ పాయింట్ ఏంది తెలుసా, టీవీకేలా 108 సీట్లు వచ్చుడే కొట్టి పడేసిండు విజయ్ అని అంటే పొరగల మజాక్ కాదు. ఆయన మీద ఈడీ రేట్లు కూడా ఇక్కడికి జరిగినాయి. అయితే దక్షిణాన ఒక పాయింట్ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రతిసారి మర్చిపోతుంది. ఏందనంటే డిఎంకే మీద, అన్నా డిఎంకే మీద అత్యంత కోపం ఉండే తమిళనాడు ప్రజలు. ఎప్పుడు ఇక వీళ్ళ దాంట్లో నుంచే మనం చూస్ చేసుకోవాలనా, వీళ్ళను మించి మనకు వేరే నాయకుడు దొరకడా అని ఆలోచిస్తున్న తరుణంలో టీవీకే ఒక ఆల్టర్నేటివ్ లాగా ఎదిగింది దక్షిణాన ఆర్ తమిళనాడున. ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేసి వద్దాం. విజయ్ జోసెఫ్ వెనకటికి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయిండు. రాజకీయాలు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఓటమి రుచి చూసిన కేసీఆర్కి పక్కా తెలుసు షికార్ ఏ రకంగా చేయాలి అని. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ కేసీఆర్కి ఖచ్చితంగా రాజకీయ చాణక్యం లేదు అని అంటే ఎవడు నమ్మడు. లేందే తెలంగాణ ఉద్యమాన్ని ఇన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పరిపాలన కూడా అందించాడు. So I'm not supporting any party here, but I'm trying to say is that there has been a syndicate in South. ఆబ్వియస్గా ఓటమికి గల కారణాలు ఏముంటాయి, నువ్వు ఏ రకంగా రాజకీయాలు చేయాలి అనేది విజయ్కి ఖచ్చితంగా ఒక గెలుపు సూత్రాలు అయితే చెప్పుంటారు. అది ఎవరు చెప్పారని అనేది నీకు నాకు తెలియదు. ఆబ్వియస్గా మనం ఒక నరేటివ్ గాసిపే మాట్లాడుకోవాలి తప్ప, ఇది ఒక రూమర్ తప్ప దీన్ని మించిన ఆధారం మన దగ్గర ఏముండే డాట్స్ కనెక్ట్ చేయడానికి కూడా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఎంకే ఇంకా అన్నా డిఎంకే యొక్క కోపాన్ని కేవలం టీవీకే కైవసం చేసుకొని వచ్చింది. భారతీయ జనతా పార్టీ మోడీ గారి 13 సంవత్సరాలలో కూడా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అడుగు పెట్టలేకపోయింది. అండ్ ఇట్ హాస్ రిమైన్డ్ ఓన్లీ టు ఎ సింగిల్ వన్ సీట్కి పరిమితమైంది. సో భారతీయ జనతా పార్టీ ఇది పెట్టుకోవాలి అంటే తమిళనాడులో ఈ ద్రవిడియన్ రాజకీయాలు అనేది ఇంకా డామినేట్ చేస్తాయా చేయవా? మొన్న డిఎంకే, ఆ తర్వాత అన్నా డిఎంకే, ఇప్పుడు టీవీకే.
ఢిల్లీ నరేటివ్ అనేది చెన్నై బ్యాలెట్లల్లో ప్రభావితం చూపిస్తలేదు అని అనేది మళ్ళీ మోదీ సర్కార్ తెలుసుకున్నదా లేదా, ఇది ఫస్ట్ విశ్లేషణ. యాజ్ ఫర్ యాజ్ నంబర్స్ ఆర్ కన్సర్న్, నంబర్లు కన్సర్న్ తీసుకోండి. అయితే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కేవలం ఒకటే సీటుకి ఎందుకు పరిమితమైంది అని చెప్పి మనం ఆలోచిస్తే, ఎప్పుడు కూడా కటౌట్ని చూసేసి కొన్ని నమ్మేయాలే డ్యూడ్ అని చెప్పి పోతారు భారతీయ జనతా పార్టీ. అది దక్షిణాన వర్కౌట్ అయితే లేదు. దక్షిణాన కేవలం కటౌట్ చూసి ఓటేసింది ఎంతమందికి రా? ఒక్కరికి. అంటే దక్షిణాన లీడర్షిప్ గ్యాప్ ఉన్నది అనేది మీకు అర్థమవుతుందా లేదా అన్నది నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రతిసారి మీరు సెంట్రల్ ఫేస్ల మీదనే డిపెండ్ అయ్యి ఎంటర్ చేస్తానంటే ఇది 13 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీకి రిజెక్షన్ తగిలింది. ఇంకా భారతీయ జనతా పార్టీ తెలుసుకోలేక మాకు ఒక స్ట్రాటజీ ఉన్నది, మేము ఎలక్షన్లు గెలవడం అనేది ఒక ఆర్ట్. బట్ భారతీయులు ఒక భారత్ ప్రధానిని ఇష్టపడ్డారు. సో భారతీయులు ఎప్పుడైతే భారత్ ప్రధానిని ఇష్టపడ్డారో ఆ భారతీయుడినే ఉండాలని అనుకుంటుంది కదా ప్రతిసారి. ఈ లీడర్షిప్ గ్యాప్ని మీరు ఎట్లా ఫీల్ చేస్తారు? మోడీ బ్రాండ్ అనేది నేషనల్గా వర్కౌట్ అవుతున్నది కాదని అంటలేను, బట్ లోకల్ క్యాడర్ కూడా చాలా ఇంపార్టెంటే కదా. బికాస్ ఈ క్యాడర్ నుంచే వచ్చింది మోడీ లీడర్. ఆ క్యాడర్ అనేది మోదీకి అమిత్ షాకే ఆపేస్తారా, నెక్స్ట్ ముంగడికి తీసుకోబోతారా, దక్షిణాన ఫేస్ ఎవరు అని అనేది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఆలోచించాలి. సెకండ్ ఏందనంటే, ఒకటి లీడర్షిప్ వ్యాక్యూమ్ ఒకటి ఉన్నది, ఇంకొకటి ఏందనంటే కల్చరల్ డిస్కనెక్ట్. ఇది మన తెలంగాణకు చాలా వర్తిస్తుంది. కల్చరల్ డిస్కనెక్ట్ అంటే ఏంది గిరీష్, మన గౌరవం ఇస్తలేరా అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటారు, అండ్ ఎకనామికలీ స్ట్రాంగ్ ఉంటారు దక్షిణ ప్రజలు, లాజికల్గా ఉంటారు, మ్యాజిక్లో నమ్మరు జల్దీ. ఇప్పుడు కల్చరల్ డిస్కనెక్ట్ ఏమవుతుంది అని అంటే, మనం మాట్లాడే భాష, మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క గర్వం ఇది చాలా మ్యాటర్ అవుతుంది. తమిళనాడులో ఇది చాలా ఇష్యూ అవుతుంది. ఇందిరాగాంధీ టైం నుంచి హిందీయే మాట్లాడాలంటే ఎవరును అని చెప్పి పక్కకు పెట్టారు ఇందిరాగాంధీని కూడా ఆ టైం నుంచి. అంటే వాళ్ళు డీప్గా ఎమోషనల్ ఇంకా రీజనల్ ఫీలింగ్తో ఉంటారు దక్షిణాన. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు మనమే స్ట్రాంగ్ రిబ్యూటల్స్ ఇస్తాం కాంగ్రెస్కి, కౌంటర్ స్క్రిప్ట్ మనమే ఇస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఆటోమేటిక్గా ఛాతీలకైనా పొంగుకొస్తుంది ఆ గర్వం, రాదా? జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన అని చెప్పి పాట కూడా గుర్తొచ్చేస్తుంది. ఆ కల్చరల్ ఐడెంటిటీ కనెక్ట్ అని అంటారు చూడు, దక్షిణ ప్రజలకు బాగుంటుంది. అయితే కల్చరల్ కనెక్ట్ ఉన్నా నేషనల్ డిస్కనెక్ట్ కూడా ఉండదు సౌతోడికి. సౌతోడు చాలా లాజికల్గా ఉంటాడు. డాట్ కనెక్ట్ అయిందా డంకేపే చోటు గుద్ది పడేస్తాడు. కర్ణాటకలో గుద్దలే, అక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ లేకుండే లోకల్ క్యాడర్ని బిల్డప్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఎక్స్పెరిమెంట్ చేసినందుకు మీకు కాస్ట్లీ పడ్డది. బట్ అదే తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అడిగేసి మంత్రులు ఉన్నాక కూడా మీరు ఇంకా అడుగుల మీద ఎప్పుడు ప్రతిసారి భారతీయ జనతా పార్టీకి పిడుగులు ఎందుకు పడుతున్నాయి అనేది మీరు చూడాలి. ఎందుకంటే మన తమిళనాడులో 11% నుంచి 3%కి మీ ఓట్ షేర్ పడిపోయింది అని అంటే మీ అలయన్స్లల్లో చక్కదనం లేదు అని అనేది ఒకటి అర్థమైంది. మీ అలయన్స్లు చక్కగలేవు. ఇంకోటి మీ లీడర్లు అధికార పార్టీలకు అమ్ముడు పోతున్నారు అనేది ఒక క్లియర్ కట్గా నరేటివ్ ప్రజలకు పోతున్నది. వీళ్ళు వేస్ట్ వీళ్ళు వాళ్ళతో చేతులు కలుపుకొని పోతారు, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్తారు. వీళ్ళు మాట్లాడేది దేశం కోసం ధర్మం కోసం అనే డైలాగులు మాట్లాడతారు. కాకపోతే వీళ్ళ పంచాయతీ మొత్తము ధనం కోసం దేహం కోసమే ఉంటుంది, ఇలా దేశం ధర్మం ఏం లేదురా అనే నరేటివ్ దక్షిణ రాష్ట్ర ప్రజలల్లో మనసులలో గట్టిగా కుసుండిపోయింది. ఇప్పుడు అస్సాంలో హేమంత బిశ్వా శర్మ గెలిచిండు అని అంటే కేవలం రాజకీయంతో గెలవలే, అస్సాం యొక్క కల్చరల్ హెరిటేజ్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండు హేమంత బిశ్వా శర్మ. ఈ విషయం మనం ముందే మాట్లాడుకున్నాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది తెలంగాణకు కూడా. ఇది మనం ఏంటంటే ఆలోచించినామానంటే మనకు అవసరం లేదు. ఎందుకు? మోడీ కటౌట్ ఉంది కదా. అరే మోడీ కటౌట్ క్యాటలిస్ట్ కావాలరా బై, బూస్ట్ కావాలా. సపోజ్ మ్యాజిక్ ఫిగర్ మనకు ఒక 65, 62 ఉన్నది అనుకుందాం తెలంగాణలో. 65, 66 అనేది లోకల్ క్యాడర్ తీసుకురావాలా. మోదీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడు బెంగాల్ ఎట్లయింది? సువేంద్రు అధికారి కిందికైనా కొట్లాడిండు, కల్చరల్కి కనెక్ట్ అయ్యిండు. హేమంత బిశ్వా శర్మ కింద కనెక్ట్ అయ్యిండు, గ్రాస్ రూట్లో ఉన్నాడు, గడ్డి లెక్క నిలబడ్డాడు, మర్రి చెట్టై నిలబడ్డాడు, ప్రతి అంశం మీద మాట్లాడిండు. కేవలం హిందూ ముస్లిం అజెండా మీదనే మాట్లాడలే హేమంత బిశ్వా, చొరబాటుదారుల మీద మాట్లాడిండు, కాంగ్రెస్ యొక్క కరప్షన్ని ముంగట చూపించిండు, పవన్ కేరాకు కీరా తినిపించిండు, ప్రజల యొక్క నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేసిండు. అదే మన తెలంగాణలో ఇవాళ లెటర్ మాట్లాడుతూ రేపు గటర్లకు పోతుంది. ఇవాళ సిబిఐ అంటాం, రేపు మోడీ రాగానే ఈడీ వస్తుంది, ఈడీ రాగానే మోడీ పోతుంది అని ఇట్లా మాట్లాడతారు. అంటే నేను అనేది ఏంటంటే ఉత్తరాన మీరు ఏదైతే లోకల్ కనెక్ట్ పెట్టిరు చూడు, దక్షిణాన ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అర్బన్ గ్రోత్లో మీరు మంచిగా ఉన్నారు, బట్ రూరల్ నిశ్శబ్దమవుతున్నది. రూరల్గా ఇప్పుడు తెలంగాణ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లలో కూడా
స్వయాన నేనే అప్పుడు తిరిగిన, అప్పుడు ఈ పంచాయతీలు కూడా లేకుండగా మేము తిరిగినప్పుడు నేనే ఎన్నోసార్లు చెప్పిన, ఒక ముసలవ్వ నేను వీడియో నా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది ఆ ముసలవ్వది. ఆ ముసలవ్వ ఏమన్నది తెలుసా? మోదీకి ఓటేస్తా బిడ్డ, మోదీ ఉండాలి బిడ్డ దేశానికి. ఇది మా తాత నాయనమ్మలు మా నాయనలు పెద్ద మనుషులు చెప్తుండే. ఈ పాపులారిటీ ఇందిరాగాంధీకి ఉండే. వీళ్ళు అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. కట్టలు కట్టే రాజ్యం ఏం లేదు ఇంకా ఆమె తర్వాత కాంగ్రెస్లో. మోడీకి ఆ పాపులారిటీ ఎందుకు వచ్చింది అని అంటే ఆయన కనెక్ట్ అయ్యిండు, మన్ కీ బాత్ కనెక్ట్ అయ్యిండు, మనసులతో కనెక్ట్ అయ్యిండు. రేడియోలో కనెక్ట్ కాలే, మనసులతో కనెక్ట్ అయ్యిండు. బట్ ఇక్కడ లోకల్ క్యాడర్ ఏమైండ్రు అని అంటే పైసలకు కనెక్ట్ అయ్యిండ్రు, అధికారం కోసం కనెక్ట్ అయ్యారు, నాటకాలతో కనెక్ట్ అయ్యారు, నౌటంకితో కనెక్ట్ అయ్యారు. నువ్వు నటన చేసినావు అనుకో, మోడీ నటన చేయడు కాబట్టి గంపగుత్తగా ఓట్లు పడతాయి. మనం కొన్ని విమర్శించినా మన నాయకుడు మోదీ అని చెప్పి మనం మళ్ళీ రీకనెక్ట్ అవుతాం. వీళ్ళతో అవుతున్నామా? ఎందుకు అవుతలేము అని అంటే క్లియర్ కట్గా నౌటంకి కనిపిస్తున్నది. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఖరాబ్ అయితే మెట్లు ఉండయా? వీళ్ళు మెట్లు ఎక్కరు, సుత్తపూసలు, మోకాళ్ళకు పాటలు పాడతారు. వెనకటికి ఒక పాట ఉండదు, ఊంచి హే బిల్డింగ్ లిఫ్ట్ తేరీ బంద్ హే కైసే మే ఆऊं దిల్ రజమన్ హే. దక్షిణ తెలంగాణ ఓటర్ కూడా అంటూనే ఉన్నాడు, ఆజా 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 బ్యాండ్ బాజా లేకే ఆజా. ఎన్నిసార్లు చెప్పినా కానీ బ్యాండ్ దగ్గరికి వచ్చి ఇట్లా కొట్టంగానే బ్యాండ్ డొల్ మన వలిగిపోతున్నది. మళ్ళీ నీ కట్టగట్టుకు ఉన్నదా, నీ ఫోర్స్ కట్టుకు ఉన్నదా, నీ బ్యాండ్ వీక్ ఉన్నదా అనేది పరేషాన్ అవుతున్నది. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? ఇది ఒక కోణం. దక్షిణాన మనం ఎందుకు రాలేకపోతున్నాం అనేది ఇంకొక కోణం ఉంటుంది. సరే తమిళనాడుదే తీసుకొని మాట్లాడదాం. తమిళనాడులో టీవీకేకి అంత పెద్ద విజయం వచ్చింది అని అంటే నేను పొరగల మజాక్ అని అన్నా. అది డైరెక్ట్గా విజయ్ కూడా నేనేమి ఇయ్యా. పలుమాట్లు విజయ్ దగ్గరికి ప్రస్తావన పోయింది, ఎన్డీఏ కూటమిల గలువు, ఎన్డీఏ కూటమిల గలువు, ఎన్డీఏ కూటమిల గలువు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గడ్డపార దించింది వెనకటికి. తర్వాత సాఫ్ట్ అయింది విజయ్ మీద. డాట్స్ కనెక్ట్ చేయండి, నేను కేవలం నరేటివ్ బిల్డ్ చేస్తాను. సాఫ్ట్ అయింది, సాఫ్ట్ అయ్యి ఉసుకు జీనేదేనా రే జీనే లగా హూ, అది పాట ఉంటుంది, మర్నే సే జాదా, అవునా కదా అనేది ఒకటి మీకు ప్రేమ కనిపిస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ టీవీకేకి సపోర్ట్ చేసిందని అనలే. ఇప్పటిదిప్పటి ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను కొత్త ఎమోషన్ తమిళనాడులో ఏ రకంగా తీసుకురావాలా? అన్నమలైకి ఛాన్స్ ఇచ్చినాం, 11% దాకా తీసుకొని పోయిండు. బట్ ఎలక్షన్స్ అనేది వచ్చేసినాయి. ఇంకొకసారి నేను అఫోర్డ్ కావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఆగాల. సో భారతీయ జనతా పార్టీ ఒక లోకల్ ఫేస్ని చూస్ చేసుకున్నది. మేబీ టీవీకే అవునా కదా? టార్క్ తీసుకొని వచ్చిండు టీవీకి, కరెక్టా రాంగా? ఇప్పుడు ఒక లేటెస్ట్ క్వశ్చన్ మనోడు పోల్స్ నడిపిండు ఇప్పటిదాకా. ప్రభుత్వం ఫామ్ చేయనీకే సింగిల్ మెజారిటీ పార్టీ లాగా టీవీకే ఎదిగినా దానికి మద్దతు కావాలా గవర్నమెంట్ ఫామ్ చేయని. అన్నా డిఎంకేతో చేతులు కలపరు, డిఎంకేతో నా అసలే చేతులు కలపడు. గెలిపితే కాంగ్రెస్ ఇంకా అదర్స్తో చేతులు కలుపుతాడు, పార్టీ అయిపోతుంది. గిరీష్ బీజేపీకి ఏం మిగిలిందంటే బుట్ట మిగిలిందని గిన్నె పప్పులో కాలేసిరు మీరు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కాంగ్రెస్తో చేతులు కలుపుతారు. కాంగ్రెస్కి ఎంత ఉంది బిచ్చం? 5, 6, 9 సీట్లు. కరెక్టా రాంగా? 5 సీట్లు. అందుకే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఉత్తరాన బీజేపీ, దక్షిణాన కాంగ్రెస్. ఇది గుర్తుపెట్టుకోవాలా దక్షిణ ప్రజలు. దేశాన్ని విడగొట్టే చర్య ఈ డైలాగ్ నేను ఒకసారి అంటే మరవా. ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాడు. ఎందుకంటే అన్నా డిఎంకే దగ్గర ఎంత ఉన్నాయి, 59, 60 ఏమో ఉన్నాయి వాళ్ళ దగ్గర. కరెక్టా? కాంగ్రెస్ వాడు కూర్చోంటే కూర్చుంటాడు, లేవంటే లేస్తాడు. కరెక్టా రాంగా? బిచ్చపోడు నెగోషియేషన్ చేసే తత్వంలో ఉంటాడా? ఇచ్చింది తీసుకోవాలా. సో ఇచ్చింది తీసుకుంటాడు. ప్రభుత్వం ఫామ్ చేస్తాడు. ఎవరు? మన తలైవ అంటారా, తలపతి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాసి పెట్టుకోరి, తమిళనాడులో భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అన్నా డిఎంకేకేని లేదా డిఎంకేకేని డిఫెక్షన్స్ ఉంటాయి, పార్టీ మారుతారు. సేమ్ తెలంగాణ రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ని మూతి మీద దంతాడు, ఫుల్ మెజారిటీతో టీవీకే నడుపుతాడు. రాత్రికి అలా పడుతుంది మరి భవిష్యవాణి. ఆ విజయ్ కొత్తగా వచ్చింది కదా, ఇంత చాతుర్యం ఉంటుంది అని అంటే మల్లన్న పిత్తాతే మల్లన్న పిత్తాతే జరే జరే ననకు రంగేలే ఉందా లేదా? అప్పుడు పోడే 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 ఇరకు పోడే కన్నాళే అన్నీ వస్తాయి బయటికి. చూడరు ఇప్పుడు అదేందో మళ్ళా. అంటే ఈ జగన్నాటక సూత్రధారి నాకు వేరేలు కనబడుతుంది. కరెక్టా? రాజకీయాలు మరి ప్రవచనాలు ఉంటాయా? ఇట్లనే ఉంటాయి.